హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలు టమాటా కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు టమాటా కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో 1 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 3 మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీలో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో అరగట్ట కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఆలు టమాటా కర్రీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.